రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. మీ పక్కన 3 ఇల్లులు కాలిపోతున్నాయి. ఒక గుడిసె, ఒక బంగ్లా, ఒక పెంకుటిల్లు. ఓకేనా? ఇప్పుడు ఒక అంబులెన్స్ వస్తే ఫస్ట్ వాటిలో వేడిని కాపాడిద్ది. గుడిసెనా, బంగ్లానా? గుడిసె ఎందుకు? ఎందుకంటే అది సంథింగ్ అది ఉంటది కదా, ఏది? సంథింగ్ అది ఉంటది, బియ్యం, గడ్డి ఉంటది కాబట్టి అది ఉంటది కాబట్టి అది ఎక్కువ కాలిపోతుంది కాబట్టి ఫస్ట్ దాన్ని చేస్తారంట. ఫర్ సపోజ్ ఇప్పుడు పెంకుటిల్లుకి ఎందుకు అంటే పెంకలు ఉంటాయి కదా, పెంకులు ఉంటే కాల్దా? అది కాలుతుంది. 3 ఒకేలా కాలుతున్నాయి, 3 ఒకేసారి ఆరిపోతాయి. మీరు ఏమైనా కాపాడతారు? గుడిసెనే కాపాడతారు. అంటే పెంకుటిల్లు, బంగ్లాలో జాలు చనిపోయినా పర్లేదు, వాళ్ళు కొంచెం లేట్ చచ్చిపోతారు. గుడితో తొందర చచ్చిపోతారు అంటే మరి వాళ్ళని ఏం చేద్దాం? వాళ్ళని మా ఫ్రెండ్స్తో పంపిస్తాను అంటూ. ఓకే, మరి బంగ్లాలో ఉన్న జనాలు ఏం చేద్దాం? ఫస్ట్ గుడిసెలను కాపాడతా. నేను ఒక్కదాన్నే కదా, ఒక్కలే కాపాడగలుగుతాను. ఒకదాన్ని కాపాడతానంటూ మీరు పోయినా పర్లేదు. సరే, బాగా చెప్పారు. కానీ నేను అడిగిన క్వశ్చన్ మీకు ఏమైనా అర్థమైందా? ఇంకోసారి అడుగుతున్నా, క్లారిటీగా వినండి. మీరు ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. మీ పక్కన 3 ఇల్లు కాలిపోతున్నాయి. 1 గుడిసె, 2 బంగ్లా, 3 పెంకుటిల్లు. ఇప్పుడు ఒక అంబులెన్స్ వచ్చింది. ఫస్ట్ వాటిలో వేడిని కాపాడతారు. రోడ్ పక్కన అసలు ఉంటాయా? అమ్మా, రోడ్ పక్కన ఉంటాయా? అసలు ఉంటాయి. అది రోడ్డు, దాని పక్కన ఇల్లు ఉన్నాయి. అలాగే నేను పోతాను. ఇల్లులు, అంబులెన్స్ వస్తే దేన్ని కాపాడుతుంది? అంబులెన్స్ ప్రాణం కాపాడిద్ది. నీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు ఇల్లు కాలిపోతున్నాయి, ఆడ ఫైర్ ఇంజిన్ రావాలి, అంబులెన్స్ వస్తే ఏం చేసిద్ది? అర్థమైందా?